నాసా అంతరిక్షంలో అనేక మిషన్స్ లాంచ్ చేసింది. అలానే 2020లో కూడా ఒక మిషన్ ను లాంచ్ చేసింది. అదే మార్స్ 2020. ఈ మిషన్ ఏం ఏంటంటే ఒక డ్రోన్ ను మార్స్ పైన ఎగరవేయడం. జనరల్ గా డ్రోన్ ను మనం మ్యారేజెస్ లాంటి ఫంక్షన్స్ కు వీడియో తీయడానికి యూజ్ చేస్తుంటాం. నాసా వాళ్ళు మార్స్ పైన ఏముంది అనే వీడియో ఫుటేజ్ కోసం ఈ డ్రోన్ ను మార్స్ పైన ఎగరవేయబోతున్నారు. ఈ వీడియోలో మనం ఆ డ్రోన్ మార్స్ లో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు డ్రోన్ ఎర్త్ పై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మన ఎర్త్లో ఈ డ్రోన్లు, హెలికాప్టర్లు ఈజీగా ఎగురుతాయి. కానీ మార్స్ లో ఇది చాలా కష్టం. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అలానే గ్రావిటీ ఇవన్నీ భూమితో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఈ డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరడానికి ముఖ్యంగా థ్రస్ట్ ఫోర్స్ కావాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నీటిలో మునిగిపోతున్నారు అని అనుకోండి. పైకి రావడానికి మీరు ఏం చేస్తారంటే వాటర్ మాలిక్యూల్స్ ని కిందకి పుష్ చేస్తారు. ఇలా పుష్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా పైకి వస్తారు. దీన్నే థ్రస్ట్ ఫోర్స్ అని అంటాం. న్యూటన్ యొక్క థర్డ్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ ప్రిన్సిపల్ ప్రకారం థ్రస్ట్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దీనివల్లే డ్రోన్లు గాలిలో ఎగురుతాయి. ఈ డ్రోన్స్ కు రోటర్ బ్లేడ్ ఉంటుంది. డ్రోన్ ఆన్ చేసినప్పుడు ఈ బ్లేడ్ తిరుగుతుంది. అది 2500 RPM లో, అంటే ఒక నిమిషానికి 2500 సార్లు ఆ బ్లేడ్ తిరుగుతుంది. ఇలా తిరగడం వల్ల చుట్టూ ఉండే ఎయిర్ మాలిక్యులస్ ను ఇది కిందకి పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేయడం వల్ల న్యూటన్ థర్డ్ లా ప్రకారం అక్కడ థ్రస్ట్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఆ డ్రోన్ పైకి ఎగురుతుంది. డ్రోన్ ఎగరడానికి ముఖ్యంగా 3 విషయాలు కావాలి. అవి థ్రస్ట్ ఫోర్స్, అట్మాస్ఫియరిక్ డెన్సిటీ, రోటర్ స్పీడ్. థ్రస్ట్ ఫోర్స్ గురించి ఆల్రెడీ చూసాం. ఇప్పుడు అట్మాస్ఫియరిక్ డెన్సిటీ. మన చుట్టూ ఎన్ని ఎయిర్ మాలిక్యులస్ ఉన్నాయో చెప్పేదాన్నే అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అని అంటాం. ఎర్త్ లో ఒక క్యూబిక్ మీటర్ కు 1.29 kgs ఆఫ్ ఎయిర్ మాలిక్యులస్ ఉంటాయి. ఇప్పుడు డ్రోన్ యొక్క రోటర్ స్పీడ్ 2500 RPM ఉంటుంది కదా. ఇలా అది తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఎయిర్ మాలిక్యులస్ ను కిందకి పుష్ చేస్తుంది. ఇలా ఆ డ్రోన్ 1000 feet వరకే ఎగరగలుగుతుంది. దానికంటే ఎత్తుకు ఎగరలేదు. అలానే మనం ట్రావెల్ చేసే హెలికాప్టర్ కూడా 40,000 feet వరకే ఎగరగలుగుతుంది. దానికంటే ఎత్తుకు అది ఎగరలేదు. దానికి కారణం ఏంటంటే అట్మాస్ఫియరిక్ డెన్సిటీ. ఇది భూమిపై నుండి పైకి వెళ్లే కొద్దీ దీని యొక్క డెన్సిటీ తగ్గుతుంది. దానివల్ల ఈ హెలికాప్టర్స్ 40,000 కంటే ఎక్కువ ఎత్తులో ఎగరలేవు. ఇప్పుడు మార్స్ లో చూస్తే ఎర్త్ కంటే ఇందులో అట్మాస్ఫియరిక్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎర్త్ లో ఒక క్యూబిక్ మీటర్ కి 1.29 kgs ఆఫ్ ఎయిర్ మాలిక్యులస్ ఉంటే మార్స్ లో కేవలం 20 grams ఉంటాయి. అంటే ఎర్త్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 1 lakh kilometer హైట్ లో ఎంతైతే ఎయిర్ ఉంటుందో మార్స్ గ్రౌండ్ లెవెల్లో అంత ఎయిర్ ఉంటుంది. అక్కడ నార్మల్ డ్రోన్ ను ఆన్ చేస్తే ఆ రోటర్ బ్లేడ్స్ తిరిగినా ఆ డ్రోన్ పైకి ఎగరలేదు. ఎందుకంటే అక్కడ ఎయిర్ మాలిక్యులస్ ఉండవు కాబట్టి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి నాసా దగ్గర 2 దారులు ఉన్నాయి. అందులో మొదటిది రోటర్ స్పీడ్ ను ఇంక్రీజ్ చేయడం. అంటే ఎర్త్ లో 2500 RPM తిరిగితే డ్రోన్ పైకి ఎగురుతుంది. అదే మార్స్ లో తిరగాలంటే 10,000 RPM ఉండాలి. ఇలా రోటర్ బ్లేడ్ ను 10,000 RPM కి ఇంక్రీజ్ చేయాలంటే దానికి ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి. దీనికోసం దానిపైన సోలార్ ప్లేట్స్ ను ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేస్తే ఆ డ్రోన్ యొక్క వెయిట్ ఎక్కువ అవుతుంది. సో ఇది అంత ఎఫిషియెంట్ ఐడియా కాదు. రెండవది ఏంటంటే జస్ట్ రోటర్ బ్లేడ్ యొక్క లెంత్ ను ఇంక్రీజ్ చేయడం. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే రోటర్ బ్లేడ్ చిన్నగా ఉన్నప్పుడు తక్కువ ఎయిర్ మాలిక్యూల్స్ ని పుష్ చేస్తుంది. ఎందుకంటే అది చిన్నగా ఉండడం వల్ల తక్కువ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి. అదే మనం రోటర్ బ్లేడ్ ను ఎక్కువ లెంత్ పెంచితే అది ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. అలా కవర్ చేసినప్పుడు ఎక్కువ ఎయిర్ మాలిక్యులస్ ని పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేయడానికి కేవలం 3000 RPM ఉంటే సరిపోతుంది మార్స్ లో. ఈ టెక్నిక్ తో ఆ డ్రోన్ ను నాసా తయారు చేసింది. దాని పేరే ఇంజెన్యూటీ. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇలానే మన ఎర్త్ లో కూడా రోటర్ బ్లేడ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ హైట్ లో ఎగరవేయచ్చు కదా అని. కానీ మన ఎర్త్ లో ఉండే గ్రావిటీ దానికి సూట్ అవ్వదు. అలా మనం రోటర్ బ్లేడ్ ని ఇంక్రీజ్ చేస్తే అది స్టేబుల్ గా ఎగరలేదు. ఇన్ఫాక్ట్ ఇంజెన్యూటీకి ఇదే ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎర్త్ గ్రావిటీలో 38% గ్రావిటీయే మార్స్ లో ఉంటుంది. అందువల్ల ఇంజెన్యూటీ ఈజీగా మార్స్ లో ఎగురుతుంది. సో మార్స్ లో డ్రోన్ ఎలా ఎగురుతుంది అనే విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.